ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్సీ అంజిరెడ్డి నివాసంలో హోలీ పండుగ సందర్భంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన చిన్న మైలాంజీ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తన నివాసంలో హోలీ సంబరాల్లో పాల్గొని అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, అంజిరెడ్డి, రామచంద్రపురం కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి మాట్లాడుతూ సప్తవర్ణాలు చిరుజల్లులుగా మారి దేహాన్ని తడిపే రంగుల వేడుక హోలీ. ఆత్మీయులతో ప్రేమానుబంధాలు వసంతంలా కనిపించేలా చేసే సంబరం హోలీ. రాధాకృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి మధుర హోలీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందమైన హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు హోలీ పండుగతో ఏదైతే రంగు కలర్ఫుల్గా ఫెస్టివల్ జరుపుకుంటున్నామో అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు యువతది, రైతులది, ఉద్యోగస్తులది అందరూ కూడా ఈ యొక్క సంవత్సరం వర్షాలు పడి పంటలు పండించి యువతకు ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుంది అని కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలు కలలుగానే ఉండిపోయినాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలను నమ్మించి వమ్ము చేసి ఏదైతే గద్దెనెక్కి కూర్చున్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒక ఆకాంక్షను వారి యొక్క కోరికను నెరవేర్చకుండానే మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఇకనైనా ఈ రోజుతో ఏదైతే హోలీ పండుగ ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజలను ఆశీర్వదించి వారి యొక్క మంచి చెడ్డలు చూడాలి. ఈరోజు వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ కావచ్చు, యువతకు ఉద్యోగాలు కావచ్చు, ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజుతోటైనా కనువిప్పు కలిగి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక నెరవేర్చాలి, వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హోలీ అంటే అందరూ ఉత్సాహంగా ఆడుకునే హోలీ పండుగ. ఇది రంగురంగుల కలర్లతో ఆడుకునే హోలీ. నిన్న జరిగిన కామంతో ఏదైతే చెడు ఉన్నదో ఆ చెడు వెళ్ళిపోవాలి. రంగురంగులతో హోలీ స్వాగతం పలుకుతూ ఈరోజు హోలీ వచ్చిన సందర్భంగా మీరు గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ పాతవి వదిలేసి కనీసం కొత్త అయినా ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పుల్లోనూ సర్దిద్ది ముందు తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. గ్రూప్స్లో విషయంలో తీసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పుష్కరాలు ఏ విధంగా వస్తాయో 12 సంవత్సరాలకు ఒకసారి, పుష్కరాలకు వచ్చిన తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఏదైతే 503 మందికి ఏదైతే ఇచ్చిందో దానికి అదనంగా ఇంకా 60 యాడ్ చేసి 563 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అన్ని అవకతవకలు ఉన్నాయి. మేము భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేసేది ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్లీ సరిదిద్దాలి. ఏదైతే వాల్యుయేషన్ అయిందో, పేపర్ వాల్యుయేషన్ అయిందో అన్ని తప్పుడు తడకలుగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో
ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ఎన్నో సంవత్సరాలు కోచింగ్ తీసి వాళ్ళందరికీ చాలా మందికి తక్కువ మార్కులు రావడం జరిగింది. ఎందుకు అంటే ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళతో దిద్దియకుండా ఎవరితోనే దిద్దిచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఇమ్మీడియట్లీ రెక్టిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా యువత ఏదైతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2 లక్షల నోటిఫికేషన్ మీరు 14 సంవత్సరాలు అయింది వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంది జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు 14 నెలలు అయింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలకు విశ్వాసం కోల్పోతే 14 నెలలనే ప్రజలు చీకొట్టే విశ్వాసం కోల్పోయింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే నిరుద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళను ఇమీడియట్లీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా